సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మున్నూరు కాప్ సంఘం తరపున లింగశెట్టి హనుమంతరావు ఆధ్వర్యంలో 2 కిడ్నీలు ఫెయిల్ అయిన సంధ్య అనే అమ్మాయి వారి ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉండటం వల్ల మున్నూరు కాప్ సంఘం తరపు నుంచి కాచిగూడ మహాసభ తరపు నుంచి 30,800 రూపాయలు, తోట రఘునాథ 50,000 రూపాయలు, సికింద్రాబాద్ మున్నూరు కాప్ సంఘం నుంచి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గంప చంద్రమోహన్, మణికొండ వెంకటేశ్వరరావు అధ్యక్షులు, తెలంగాణ మున్నూరు కాప్ మహాసభ తోట రఘునాథ్ గారు, మంగళారపు లక్ష్మణ్ జనరల్ సెక్రటరీ మహాసభ, లవంగాల అనిల్, ఆకుల రామారావు, చెరెల శ్రీనివాస్, మహిళా మున్నూరు కాప్ లీడర్ రాచూరి లక్ష్మి, నీలి జ్యోతి మరికొందరు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాకపోతే ఈరోజు డొనేషన్ ప్రోగ్రాంలో ఇది ఎవరైనా మెసేజ్ మనకి రేపు ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ దూరంగా అనేక డోనర్ అవుట్ సైడ్ ఇప్పుడు ఈ రోజుల్లో మంచి మెడిసిన్స్ అవుట్ సైడ్ యాక్సెప్ట్ చేయదు జనరల్గా. మా సిస్టర్ ఇవి నేను చేస్తాను నెల్లూరులో కూడా నెల్లూరులో అప్పుడు డిపాజిట్ లేకుండా వచ్చింది కాదు. ఇంటికి కిడ్నీ తీసుకుంటే ఇన్ఫెక్షన్ కాదండి. తప్పకుండా మీకు భగవంతుడు ఈ డిజీజ్ తగ్గిస్తామని ఆశిస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడు మీరు ఎందుకంటే కాదు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు దీంతో ఇప్పుడు ఎంత ట్రాన్స్పోర్టేషన్ ఎలా డబ్బులు అయితే ఈఎస్ఐ హాస్పిటల్ అయితే టైం పడుతుంది సార్, 2-3 ఇయర్స్ టైం పడుతుంది అని చెప్పారు. పోయినాం సార్ అక్కడ కూడా అంటే ఓ పాజిటివ్ వస్తాను నా మీద చాలా పబ్లిక్ ఉన్నారు, అంటే వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉన్నది. రామప్రకాశ్ ఉంది, అది కూడా కిడ్నీ పేషెంట్. నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మొత్తానికి వస్తున్నా ఆయన హెల్ప్ చేసే కానీ ఆయన వచ్చేది ఆయన డోనర్స్ లేకుండా వాళ్ళు బిడ్డ పెళ్లి పెట్టుకున్నారు. ఆ బిడ్డ పెళ్లి మొత్తం భోజనం చేసుకుంటే ఆయన బాగా ఆడుతున్నాడు. ఎవరైనా టెన్షన్ పెట్టుకుంటారు, నేను చూసుకుంటాను బిడ్డలు డోనర్ చేసి బాగా చేసి అందరూ సహకారం ఉంది. సో ఈ మంచి యాక్టివిటీ చేస్తున్నాం.